వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ మ్యాచ్ లో 14 ఏళ్ల పిన్న వయస్కుడు తొలిసారి క్రీజ్ లో అడుగు పెట్టిన వెంటనే సిక్స్ కొట్టాడు. మూడో బంతికే సిక్స్. కానీ కాస్త స్కోర్ కే అవుట్ అయ్యాక ఏడుస్తూ వెళ్లిపోయాడు. గుర్తుంది కదా? పాపం అని అందరూ బాధపడ్డారు. తర్వాత కూడా పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ తనలోని టెంపర్మెంట్ అందరికీ అర్థమైంది. తను ఓ చరిత్ర క్రియేట్ చేయబోతున్నాడని అందరికీ తెలుసు. చేశాడు కూడా. అరవీర భయంకర ఫామ్ లో ఉన్న గుజరాత్ టీం పై ఆడుతూ జస్ట్ 35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. జోక్ కాదు, అల్లా టప్పా రికార్డు కాదు. 30 బంతుల్లో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉంది. తర్వాత ఇదిగో ఈ వైభవమే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్, దట్టు ఈ వయసులో. 7 ఫోర్లు 11 సిక్స్లతో సెంచరీ. ఓ తుఫాన్. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా అభినందించారు. అక్కడే వావ్ 101 తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ స్టేడియం మొత్తం లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. అయితే తను షాట్లన్నీ పర్ఫెక్ట్ ఏమీ కాదు. తనకు అదృష్టం తోడైంది. ఐపీఎల్ కదా, ఎదుట 210 టార్గెట్. సో ప్రతి బంతిని రిస్క్ తీసుకొని మరీ పైకి లేపడమే. పలుసార్లు టాప్ ఎడ్జ్ ఫీల్డ్ వైపు వెళ్ళకపోవటం, దొరక్కపోవటం తన లక్కీయే. వైభవ్ క్రీజ్ లో ఉన్నంతసేపు ప్రత్యర్థుల బౌలింగ్ వెలవెల. బాల్ వేయటానికే భయపడే సిచ్యువేషన్. ఎస్, చాలా మంది బ్యాటర్లు వచ్చారు, వస్తారు. కానీ కొన్ని ఇన్నింగ్స్ గుర్తుండిపోతాయి. అలా భవిష్యత్తులో వైభవ్ ఏమిటనేది పక్కన పెడితే ఈ ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ ప్రేమికులకు మంచి జ్ఞాపకం. తొలి రోజు ఆటలో తను అవుట్ అయి ఏడ్చాడు. ఈ రోజు బౌలర్లను బాగా ఏడిపించాడు. క్రికెట్ అంటే కష్టం. 4లు 6లు కొట్టాలంటే ఇంకా కష్టం. దానికి కూడా వయసు ఉండాలి. మహాముదుల్లో అయితేనే ఈ గేమ్ లో నిలబడగలరు. గవాస్కర్, సచిన్, ధోని, కోహ్లీ ఇలాంటి వాళ్ళు మాత్రమే క్రికెట్ దేవుళ్ళు అనే పరిస్థితిని మార్చేసిన చిన్న పిల్లాడు క్రికెట్ అంటే ఏమీ లేదు, ఒక బాల్ వేస్తారు, దాన్ని బ్యాట్ అనే దానితో గట్టిగా కొట్టడమే అంతే అని తేల్చేశాడు ఓ సీమ టపాకాయ. వైభవ్ సూర్యవంశీ గురించి వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే, 96 గంటలు అంటే వైభవ్ సెంచరీకి 4 రోజుల ముందు ఏప్రిల్ 24న రాజస్థాన్ జట్టు ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ కు ముందుగానే విరామం లభించింది. ఆ తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ తన ఆరంగేట్రం చాలా బాగుంది, మొదటి బంతికే సిక్స్ కొట్టాడు, బహుశా వచ్చే ఏడాది అతను ఆడకపోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. 100 గంటల్లోనే 14 ఏళ్ల కుర్రాడు టీమిండియా దిగ్గజానికి ఇచ్చి పడేశాడు. వైభవ్ సూర్యవంశీ తాను సరైన వాడినని వీరేంద్ర సెహ్వాగ్ స్టేట్మెంట్ తప్పు అని నిరూపించాడు. ఐపీఎల్ ఆటతో కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉండేవారిలో వైభవ్ సూర్యవంశీ ఒకరనే అభిప్రాయపడిన సెహ్వాగ్ 14 ఏళ్ల ఈ ఆటగాడు తన ఆలోచనను మార్చుకుని సెహ్వాగ్ ఆలోచన తప్పని నిరూపించే పని చేశాడు. ఏప్రిల్ 28 సాయంత్రం జైపూర్ మైదానంలో సెహ్వాగ్ కి గట్టిగా ఇచ్చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ముందు 210 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో వైభవ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 1 లేదు 2 మ్యాచ్ల్లోనే పేరు పొందిన చాలా మంది ఆటగాళ్లు రావడాన్ని తాను చూశానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కానీ ఎందుకంటే వాళ్ళు స్టార్స్ అయ్యారని భావిస్తారు. అలా అన్న కొద్ది గంటల్లోనే గుజరాత్ టైటాన్స్ పై వైభవ్ 35 బంతుల్లో సెంచరీ చేసి సెహ్వాగ్ మాటలకు రివర్స్ కౌంటర్ ఇచ్చాడని అంతా అంటున్నారు. సచిన్ శైలిలో బ్యాట్ తో ఆన్సర్ ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సెహ్వాగ్ కు వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్ తో సమాధానం ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్ లా విమర్శకులకు తన బ్యాట్ తో సమాధానం ఇస్తున్నాడంటూ నెటిజన్స్ అంటున్నారు. ఈ క్రమంలో తాను క్రికెట్ ఆడేందుకు వచ్చానని, ఎవరికి భయపడినంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 1 లేదా 2 మ్యాచ్ల్లోనే పేరు పొందిన చాలా మంది ఆటగాళ్లు రావడాన్ని తాను చూశానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధికంగా ట్రోల్ అయిన వారిలో రాహుల్ ద్రావిడ్ ఒకరు. అతను రాజస్థాన్ రాయల్స్ డకౌట్ లో కూర్చొని నిరంతరం ఏదో విషయంపై చర్చల్లోకి వస్తుంటాడు. రాజస్థాన్ రాయల్స్ డకౌట్ వైపు కెమెరా చూపించినప్పుడల్లా ద్రావిడ్ ఏదో చేస్తూనే ఉంటుంటాడు. తాజాగా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేసిన సమయంలో వీల్ చైర్ లో కూర్చున్న ద్రావిడ్ కూడా సంతోషం ఆపుకోలేక నిల్చొని చప్పట్లతో సంబరాలు చేసుకున్నాడు. పవర్ హిట్టింగ్ కు అవసరమైన పరిపక్వత, అద్భుతమైన ఆత్మవిశ్వాసం, సహజ సిద్ధమైన ప్రతిభ అన్ని కలిసిన ఒక లెజెండరీ ఇన్నింగ్స్ తో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జైపూర్ లోని సవాయి మాన్సింగ్ స్టేడియాన్ని ఊపేశాడు. దీంతో ఆశ్చర్యపోవటం అందరి వంతైంది. అయితే ఇతని ఆట శైలిని విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండోయ్.
ఆహా ఓహో 34 బంతుల్లో సెంచరీ, 14 ఏళ్ల వయసులో 11 సిక్సర్లు, సూపర్ సూపర్. భజన ప్రారంభం. వీడు ఇలానే ఆడితే షెట్కు గ్యారంటీ. T20 అంటేనే అర్థం పర్థం లేని ఆట. ఆ రోజు కలిసొస్తే వాడిదే, చెలరేగిపోతాడు. మరి తర్వాత సంగతి? వాడేమైనా పర్లేదు, మనకి మాత్రం అదే ఆట, అదే ఇన్నింగ్స్ కావాలి. ఆ రోజుల్లో టెండూల్కర్ 16 ఏళ్లప్పుడు ఆడాడు అంటే టెక్నిక్స్ వాడుకొని జాగ్రత్తగా నిలబడ్డాడు. వీడు మాత్రం బాల్ దొరికింది స్టాండ్ లోకి పంపాలి, గట్టిగా ఇలా ఏడాది ఆడితే రెండో ఏడాది షెట్కి పోతాడు. ఇలాంటి వాళ్ళు అసలు సిసలు క్రికెట్ లో గట్టిగా 10 ఓవర్లలో నిలబడలేరు. ఇన్స్టెంట్ క్రికెట్ ఆటగాడి సత్తాని నాశనం చేస్తుంది. ఇలాంటి క్రికెట్ ఎంకరేజ్ చేయటానికి కాస్త ఉండాలి అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఎవరేమనుకున్నా ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో ఇంత వైభవోపేతమైన క్రికెట్ వైభవ్ వల్ల చూడటం క్రికెట్ లవర్స్ లో సంతోషాన్ని కలిగిస్తోంది.